నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జలవనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఏ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా తీసుకువచ్చామన్న మంత్రి నారా లోకేష్. విశాఖ తిరుపతి చేరుకున్న యాత్రికులను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు అప్పగింత. డయేరియా ప్రబలిన రాజరాజేశ్వరిపేట ప్రాంతాలలో బాధితులను పరామర్శించిన మంత్రి నారాయణ. ఎమ్మెల్యే బోండా ఉమా డయేరియా బాధితుల అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి అనేది తలెత్తకూడదని, అన్ని కాలాల్లోనూ జలవనరులు సమృద్ధిగా లభించేలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాలు 8 మీటర్ల కంటే దిగువకు ఉన్న 7,762 గ్రామాల్లో వాటి పెంపునకు ఫామ్ పాండ్స్, చెక్ డ్యాంల నిర్మాణం వంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి అనేది తలెత్తకూడదని, అన్ని కాలాల్లోనూ జలవనరులు సమృద్ధిగా లభించేలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఒక ఏడాది వర్షాలు సరిగ్గా లేకపోయినా ఎగువ రాష్ట్రాల నుంచి వరద జలాలు రాకున్నా ఎలాంటి ఇబ్బంది రాకుండా నీటి నిర్వహణ చేపట్టాలని స్పష్టం చేశారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చుకుంటే ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైందని, అయినప్పటికీ ఎక్కడా నీటి సమస్య ఉత్పన్నం కానివ్వలేదని సీఎం అన్నారు. ఇది కేవలం సమర్థ నీటి నిర్వహణతోనే సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత జలాశయాల నిల్వలు, నీటి నిర్వహణ, ప్రాజెక్టుల పురోగతి, భూగర్భ జలాలు తదితర అంశాలపై గురువారం ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని చెరువులు వీలైనంత త్వరగా నింపగలిగితే హెచ్ఎన్ఎస్ఎస్ పరిధిలోని 89,117 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే 6,518 కోట్ల వ్యయమయ్యే ప్రాధాన్య ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీని ద్వారా 2,81,139 ఎకరాలకు కొత్తగా సాగునీరు ఇవ్వడంతో పాటు 3,38,326 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం సాధ్యపడుతుందని అన్నారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా తీసుకువస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. అందుబాటులో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా విమానాశ్రయాలకు వెళ్లి రాష్ట్ర వాసులకు స్వాగతం పలకాలని మంత్రి లోకేష్ సూచించారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ రెండో రోజు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి సహచర మంత్రులు వంగలపూడి అనిత, కందుల దుర్గేష్ కలిసి అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని లోకేష్ ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఇప్పటికే కాఠ్మండూ చేరుకుంది. ఆ విమానం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం, ఆ తర్వాత తిరుపతి విమానాశ్రయానికి రానుంది. అందుబాటులో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా విమానాశ్రయాలకు వెళ్లి రాష్ట్ర వాసులకు స్వాగతం పలకాలని మంత్రి లోకేష్ సూచించారు. విశాఖ, తిరుపతి చేరుకున్న యాత్రికులను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు అప్పగించారు. వాహనాలు, ఇతర సదుపాయాలను సమకూర్చాలని మంత్రి ఆదేశించారు. అనంతపూర్ సభకి వెళ్ళి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి అమరావతికి వచ్చి మేము ముగ్గురం కలిసికట్టుగా సిట్యువేషన్ని మానిటర్ చేస్తాం జరిగింది. దాంట్లో ఏపీ భవన్లో ఇమ్మీడియట్గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎవరైతే ఆ నంబర్కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి 2 గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫుడ్ కానీ, వాటర్ కానీ, పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా, ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్కి చెందిన అర్జ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం. ఇప్పటికీ మా దగ్గరున్న సమాచారం మేరకు 217 మంది ఆంధ్రలో 12 లొకేషన్స్లో, అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ 12 లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు. దీంట్లో సుమారుగా 173 మంది కఠ్మండూలో, 22 మంది హెటౌడాలో, 10 మంది పోఖ్రాలో, 12 మంది సిమికోట్లో ఉన్నవారు. ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం. దాంట్లో సుమారుగా 118 మంది మహిళలు ఉన్నారు, 98 మంది మగవాళ్ళు ఉన్నారు. అటు
ఏపీ భవన్ కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి, మేము టైం టు టైం అటు ఎంబసీతో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది. డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రస్తుతం రాజరాజేశ్వరిపేట డయేరియా బాధితుల అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. నగరంలోని రాజరాజేశ్వరిపేట డయేరియా ప్రబలిన ప్రాంతాలను ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, పలువురు అధికారులు, నాయకులు కలిసి పర్యటించారు. చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు అడిగారని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారన్నారు. డయేరియా కేసులు వచ్చిన వెంటనే మున్సిపల్ వైద్య ఆరోగ్య అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించినట్లు తెలిపారు. ఇప్పటికే చాలా మందికి వాంతులు, విరోచనాలు తగ్గాయని వివరించారు. హాస్పిటల్ నుంచి మరో కొంతమంది డిశ్చార్జి అవుతున్నారని చెప్పారు. ఇప్పటికే ఒకసారి నీటి శాంపిల్స్ పరీక్షించారని, ఎలాంటి సమస్య లేదని తేలిందని మంత్రి నారాయణ చెప్పారు. డ్రైన్ వాటర్ ఎక్కడైనా తాగునీటి పైప్ లైన్లో కలుస్తుందేమో అనేది కూడా పరీక్షిస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆర్ఆర్పేటలో ఇంటింటి సర్వే చేశామని, డయేరియా సమస్య ఎందుకు వచ్చింది అనేది గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదని వదంతులు నమ్మవద్దు అని సూచించారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని బోండా ఉమా హామీ ఇచ్చారు. ఇంట్లో ఏ నీళ్ళు తాగుతారమ్మా? క్యాన్ నీళ్ళ, ట్యాప్ నీళ్ళ? పంపుల నీళ్ళనా? ఎన్ని రోజులు అవుతుంది మనకి? కొంచెం నీకమ్మా 4 రోజులు ట్యాప్ నీళ్ళే. ఎన్నిసార్లు అయింది రోజుకి? 5 సార్లు. మరి హాస్పిటల్కి వస్తున్నది వెళ్ళదా? ఏమవుతుంది కంగారు తర్వాత చెప్తున్నాను కదా, ఏ ఇబ్బంది లేదు, ఇక్కడే ఉన్నాం, అందరూ ఇక్కడే ఉన్నాం, నీకేమవుతుంది, హ్యాపీగా పుట్టుకో, అన్ని మందులు ఇస్తాం. ఏం పర్లేదమ్మా, ఉన్నాం కదా. విఘ్నేశ్వర ఆశీస్సులు విజయవాడ నగరం, సెంట్రల్ నియోజకవర్గం ప్రజలపై ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజ తెలిపారు. ఈ సంవత్సరం సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న గణేష్ నవరాత్రుల ఉత్సవాలు విజయవాడలో ఎక్కడా లేనంత అద్భుతంగా నిర్వహించారని తెలిపారు. నగరంలోని 27వ డివిజన్ డీమార్ట్ నందు బావాజీపేట ఫ్రెండ్ సర్కిల్, కోలా భాస్కర్, చరణ్ మిత్రులు అందరి ఆధ్వర్యంలో వినాయక చవితి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజ, టీడీపీ రాష్ట్ర నాయకుడు నవనీతం సాంబశివరావుతో పాటు పలువురు నేతలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డీజే, తీన్మార్ డప్పులతో స్వామివారిని పురవీధుల్లో ఊరేగిస్తూ నిమజ్జనం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం బోండా రవితేజ మాట్లాడుతూ ఈ సంవత్సరం సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు విజయవాడలో ఎక్కడా లేనంత అద్భుతంగా నిర్వహించారని తెలిపారు. బావాజీపేట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారని తెలిపారు. విఘ్నేశ్వర ఆశీస్సులు విజయవాడ నగర వాసులపై తప్పకుండా ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు బోండా రవితేజ అన్నారు. అనంతరం నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా టీజర్ విడుదల చేశారని తెలిపారు. ప్రతిరోజు 2 పూట్లు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలతో అన్నదానం చేశారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు చక్కటి పాలన అందించేలా బోండా ఉమామహేశ్వరరావుకి స్వామివారి ఆశీస్సులు ఇవ్వడంతో శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. మరి ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మన 27వ డివిజన్ డీమార్ట్ నందు బావాజీపేట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మన కోలా కానీ, భాస్కర్ కానీ, చరణ్ కానీ అందరి ఆధ్వర్యంలో, మిత్రులందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఎప్పుడైతే గణేశుడిని ఇక్కడ ప్రతిష్ఠించారో అప్పటి నుంచి మరి ఈరోజు నిమజ్జనం వరకు కూడా ఇక్కడ స్థానికంగా కానీ అందరికీ, భక్తులందరికీ కూడా మంచి పూజ కార్యక్రమాలు, అన్ని సేవా కార్యక్రమాలు
అందరికీ అన్నదానాలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా అందరూ కూడా విఘ్నేశ్వరుని దర్శించుకునే విధంగా చక్కని ఏర్పాట్లు చేసిన ఈ కమిటీ సేవా సమితి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తప్పకుండా ఈ నగర ప్రజలందరికీ, ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరందరూ కూడా ఎప్పుడూ చక్కగా ఉండాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని మనసారా కోరుకుంటూ జై గణేష్, జై హింద్. బావాజీపేట 27వ డివిజన్లో కోల, మహి, శరణు, విజయ్, ప్రశాంత్ తదితరుల ఆధ్వర్యంలో గత 14 రోజుల నుంచి కూడా వినాయక చవితి మహోత్సవాలని విజయవాడ నగర ప్రజలే ఆలరించడం కాకుండా నవ్యాంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి పండగ కన్నా 2 రోజుల ముందే టీజర్ విడుదల చేస్తూ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండోమేశ్వర గారి చేతుల మీదుగా ఈ ప్రాంతంలోనే ఆవిష్కరించడం జరిగింది. ఆ రోజు నుంచి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలతో పాటు తీర్థ ప్రసాదాలు, డైలీ అన్నదానాలు పెట్టి ఈ ప్రాంతంలో ప్రజానికాన్నే కాకుండా యావత్ సెంట్రల్ నియోజకవర్గ విజయవాడ నగర ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున ఆకర్షింపజేస్తూ అన్నప్రసన్న రోజు యువనాయకుడైనటువంటి బోండా సిద్ధు గారు, ఈనాడు ప్రముఖ న్యాయవాది బోండమ్మ గారి చిన్నతనైనటువంటి యువనేత బోండా రవితేజ చేతుల మీదుగా ఈ ఊరేగింపుని ప్రారంభించడం జరిగింది. ఈరోజు బావాజీపేట సెకండ్ లైన్ FC నందు ఎప్పుడూ చేయని విధంగా మరి ఎంతో ఘనంగా పూజా విశిష్టాలతో మన రవితేజ అన్నయ్య గారితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం మాకెంతో విజయవంతంగా అయినది. ఇలాగా మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి. అతిసార వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని నాగవంశ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ వై రమణారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు తెలిపారు. తాగునీరు కలుషితం కావటం వల్ల మరణాలు సంభవించాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని వారు ఖండించారు. తాగునీటి కాలుష్యం వల్ల అతిసార సంభవించిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అతిసార బాధితులకు వైద్య శిబిరం ద్వారానే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం మెరుగైన వైద్యం అందించేందుకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమా అన్ని చర్యలు తీసుకున్నారని వివరించారు. అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించేందుకు ఆర్థిక సాయం కూడా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేర్ అండ్ షేర్ VMC మున్సిపల్ స్కూల్లో ఏర్పాటైన అతిసార వైద్య శిబిరాన్ని స్థానిక టీడీపీ నేతలతో కలిసి రమణారావు, సాంబశివరావు సందర్శించారు. గత 2 రోజుల నుంచి అస్వస్థతకు గురైనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ పరంగా, ప్రత్యేకించి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండోమేశ్వర గారు, స్థానికంగా ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ రమణ గారు తోడుగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా వైద్యం అందేటువంటి విధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి అందేటువంటి వైద్యాన్ని అక్కడ అందిస్తూ, ప్రైవేటు వైద్యాన్ని అందించేటువంటి ప్రైవేటు వైద్యాన్ని అందిస్తూ ఈనాడు మినిస్టర్ గారు అయినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని తీసుకొచ్చి, కలెక్టర్ గారిని తీసుకొచ్చి, కమిషనర్ గారిని తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి బాధ్యత బోండోమేశ్వర చేపట్టారు. కానీ ఈ సందర్భంగా అనేక రకాలైనటువంటి అసత్యాలతో కూడినటువంటి గాలి వార్తలు వస్తున్నవి. అన్నింటినీ కూడా ఖండిస్తున్నాం. ఎవరు కూడా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి లేదు. అది ఏ రకంగా ఇటువంటి సోకిని అనేది కూడా అధికారులందరూ స్కెచ్ ఏర్పాటు చేసి ఈ 2-3 రోజుల నుంచి వాళ్ళు తీసుకునేటువంటి ఆహారాలు కానివ్వండి, వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాలు కానివ్వండి, వాళ్ళు పిలిచేటువంటి నీరు కానివ్వండి, గాలి కానివ్వండి, ఇటు అన్ని అంశాల మీద కూడా అధ్యయనం చేస్తున్నారు. 1 గంట 2 గంటల్లో ఈ సమస్య పూర్తిగా క్లారిఫై అయ్యేటువంటి విధంగా జరుగుతుంది. ఇప్పుడే నారాయణ గారు, బోండమ్మ గారు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళారు. కలెక్టర్ గారు రూమ్లో ఉండి చెకప్ చేస్తున్నారు. ప్రత్యేక వార్ రూమ్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మెడికల్ ఆఫీసర్లే కాకుండా సంబంధించినటువంటి అందరు అధికారులను తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తున్నారు. ఇదేంటంటే మన వినాయక చవితి సంబరాలు జరుగుతుంటాయి, వాటర్ పొల్యూషన్ జరుగుతుంది, వాతావరణం అనేది ఎన్నిట్లో ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో రాలా. అయినా ఎటువంటి భయభ్రాంతులు ఇవన్నీ జరగకుండా ఈరోజు 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఆర్ఆర్పేట నందు మరి 2 రోజుల నుండి కూడా మరి వాంతులు విరోచనాలని చెప్పేసి మరి పబ్లిక్ మరి చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారని చెప్తున్నారు. ఈ ఇబ్బందికి కారణం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీలు. ఈ అపోజిషన్ పార్టీలకి పని పాట లేక ఇక్కడికి వచ్చి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అంటున్నారు. సాక్షాత్ ఒక మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ కమిటీ వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం. ఒక చిన్నది విషయమే ఒకటే చెప్తా ఉన్నాను. ఈ ట్యాంకీ ద్వారా కొత్త రాజపేట, పాత రాజపేటకి రెండింటికి కూడా సప్లై అవుతుంది. కానీ కొత్త రాజపేటలోనే ప్రాబ్లం ఉంది, పాత రాజపేటలో ప్రాబ్లం లేదంటే వాటర్ సప్లై వల్ల ప్రాబ్లం కానే కాదు అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. మీరు కూడా ఆలోచించండి. ఒక ట్యాంకీ ద్వారా వచ్చినటువంటి వాటర్ అన్ని ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అవ్వాలి.
అది ఓన్లీ ఆర్ఆర్పేటలోనే కొత్తపేటలోనే అవుతుంది, పాతపేటలో ఎందుకు అవ్వట్లేదు? కానీ ఇది ఏంటంటే ఫుడ్ పాయిజన్ జరిగింది ఇక్కడ. దాని మీద ఏదైనా సరే ప్రభుత్వం బాధ్యత ఉంటుంది, బాధ్యతగా చేస్తూ ఉంది. ఎందుకంటే దాని మీద వైద్య శిబిరం పెట్టాం, అలానే మరి గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తాం. అక్కడ కూడా కాదనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్తాం. ఒకవేళ ఎవరికైనా డబ్బులు లేకపోతే వైద్య చేసుకున్నటువంటి వారికి కూడా మరి 50% సీఎం రిలీఫ్ ఫండ్గా మేము ఆదుకుంటాం. ఒకవేళ లేకపోతే ఎల్ఓసి ఇప్పిస్తాం. వాళ్ళకు కూడా కాని పక్షంలో తెలుగుదేశం పార్టీగా మేము ఆదుకుంటామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. న్యూ రాజరాజేశ్వరిపేటలో 3 రోజులుగా అతిసార ప్రబలి ప్రజలు మరణిస్తున్న పాలకులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోవడం అమానుషమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాపురావు అన్నారు. గతంలో మొగల్ రాజ్పురంలో కూడా 10 మంది వరకు అతిసార బారిన పడి మృత్యువాత పడ్డారని ఆయన తెలిపారు. కలుషిత నీటి కారణంగానే డయేరియా ప్రబలుతున్న పాలకులు పట్టించుకోకపోవటానికి ఆయన తప్పుపట్టారు. లీకేజీలు ఉన్న మంచినీటి పైప్ లైన్లను తక్షణమే మార్చాలని ఆయన కోరారు. విజయవాడ నగరంలో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా వలన 100 మందికి పైగా ఇవాళ ఆసుపత్రి పాలయ్యారు. 2 చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. ప్రభుత్వము వైద్య శాఖలు మాత్రం మాదేమీ సంబంధం లేదు, ఎక్కడో ఆహారం తిన్నారు, దానివల్ల వచ్చిన చేతులు దులుపుకున్నారు. ఇది సరికాదు. జనమందరూ నీటి కాలుష్యం వల్లనే, స్వచ్ఛమైన మంచినీరు లేకపోవటం వల్లనే ఈ డయేరియా వచ్చి వాంతులు విరోచనాలు వచ్చి జనం చనిపోతున్నారు, అస్వస్థతకు గురవుతున్నారని భావిస్తూ ఉన్నారు. కిందటి సంవత్సరమే మొగల్ రాజపురం కానీ ప్రజాశక్తి నగర్ రాధానగర్లో సుమారుగా 10 మంది చనిపోయారు, 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. అయినా దీని నుంచి గుణపాఠం నేర్చుకోలేదు, చేతులు దులుపుకునే పనే చేస్తూ ఉన్నారు. పేద ప్రజలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో ఈ డయేరియా ఎక్కడో చోట ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది. మంచినీటి పైప్ లైన్లు మార్చడం కానీ, నీటి కాలుష్యాన్ని అరికట్టడం మీద కానీ కార్పొరేషన్కి దృష్టి లేదు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదు. మరి మున్సిపల్ మంత్రి గారు అమరావతి మంత్రిగా ఉన్నారు తప్ప మున్సిపల్ పట్టణాల గురించి ఎక్కువ పట్టించుకోవట్లా. ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రాజరాజేశ్వరిపేటలోకి వస్తే కనీసం వైద్య శిబిరంలో మంచాలు కూడా 1/2 డజన్ సరిపెట్టారు. 10ల సంఖ్యలో వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన పేషెంట్లకి మంచాలు, డాక్టర్లు, సిబ్బందిని పెంచి వారందరూ కూడా ఇంకా పెరుగుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే వైద్యం చేసి పంపించేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ చేరే పరిస్థితి ఉంది. ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదని, పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు విమర్శించారు. కుళాయిల్లో వచ్చే నీటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఉన్నత అధికారులను పంపి వ్యాధికి కారణాలను తెలుసుకుని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదని, పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు విమర్శించారు. న్యూ ఆర్ఆర్పేటలో కలుషిత నీరు తాగి ప్రజలు చనిపోవటం, డయేరియా బారిన పడ్డారని తెలుసుకున్న ఆయన పార్టీ నాయకులతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు పక్కనే ఉన్న తురకపాలెంలో 4 నెలల వ్యవధిలో 40 మంది చనిపోయారని, ఇప్పుడు న్యూ రాజరాజేశ్వరిపేటలో 2 మృతి చెందగా అనేక మంది వాంతులు విరేచనాలతో ఆసుపత్రుల పాలు అయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. కుళాయిల్లో వచ్చే నీటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఈ ప్రాంతానికి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఉన్నతాధికారులను పంపి వ్యాధికి కారణాలను తెలుసుకుని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. జాగ్రత్త తీసుకోకుండా ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు అధికారులు. ఓ పక్కనేమో వరదలాగా, ప్రవాహంలాగా ప్రజలందరూ కూడా వాంతులు విరోచనాలతో 48 గంటల నుంచి మాకు ఒకటే ఇబ్బందిగా ఉంది అని చెప్పని హాస్పిటల్కి వస్తూ ఉంటే కనీసం ఇక్కడ ఇంకొక 10 మంది వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి బెడ్స్ని కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి అయితే ఈరోజు కనబడతాం. బెడ్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, మందులు ఇవ్వాలి, సెలైన్లు పెట్టాలి. ఇక్కడి నుంచి ఏదైనా పెద్ద హాస్పిటల్కి పంపించాలి. కాబట్టి నేనేమడుగుతున్నానంటే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, విఫలమైంది. అది అందులో ఎటువంటి సందేహం లేదు. అధికారులు ఇప్పుడు మీటింగ్ పెట్టుకోవడమేంటి, 48 గంటల నుంచి ఈ ప్రాంతం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటే, ప్రజల యొక్క జీవన స్థితిగతులన్నీ కూడా అతలాకుతలం అయిపోతూ ఉంటే
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు మరో 10 రోజుల్లో సమీపిస్తూ ఉండడంతో దుర్గగుడి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కెనాల్ రోడ్లో వినాయకుడి గుడి నుంచి రథం సెంటర్ వరకు మరమ్మతులు చేయటంలో జాప్యం జరగడంతో క్యూ లైన్ ఏర్పాటు పనులు ఆలస్యంగా ప్రారంభించారు. రథం సెంటర్ నుంచి దుర్గగుడి టోల్ గేట్ ఘాట్ రోడ్డు మార్గంలో క్యూ లైన్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. కనకదుర్గా నగర్లో ప్రసాదాల పంపిణీ, షెడ్డు నిర్మాణ పనులతో పాటు రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్నారు. అన్ని రకాల వాహనాలను కనకదుర్గా నగర్ వెలుపల నిలిపేందుకు దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. సీతమ్మ వారి పాదాల సెంటర్ వద్ద తాత్కాలిక కేశఖండనశాల షెడ్లను ఏర్పాటు చేశారు. ఘాట్ల వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22న హైదరాబాద్ రవీంద్ర భారతి నందు జరగనున్న మాదిగల కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ మానికొండ శ్రీధర్ మాదిగ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఏపీ నుండి పెద్ద ఎత్తున మాదిగలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994 జూలై 7 నాగుప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా ఈరుమూడి గ్రామంలో మాదిగలకి యొక్క ఆకాంక్షకు అనుగుణంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ 3 దశాబ్దాలు 30 సంవత్సరాల కాలంలో ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాల వర్గీకరణ కోరుకున్న పోరాటం ద్వారా గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున భారతదేశంలో ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 7 సభ్యులు గల న్యాయవాదుల సమక్షంలో వర్గీకరణ అవసరం, ఈ వర్గీకరణ ఏ రాజకీయ పార్టీకి ముడిపడి ఉండదు, ఎక్కడ అవసరమైతే ఆ రాష్ట్రంలో వర్గీకరణ చేసుకోమని చెప్పి అన్ని రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చి సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత గతంలో 2000 సంవత్సరం ముఖ్యమంత్రిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఆర్డినెన్స్ జీవో ద్వారా వర్గీకరణ ఏర్పరిస్తే 4 సంవత్సరాల పాటు అమలు జరిగింది. తద్వారా 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పుడు సమయంలో మన రాష్ట్రంతో పాటు పంజాబ్ ప్రభుత్వం కూడా అక్కడ అమలవుతున్నటువంటి వర్గీకరణ రద్దు అవడంతో అక్కడ చాలా సీరియస్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు 2 దశాబ్దాల కాలం పాటు పంజాబ్ ప్రభుత్వం పోరాట ఫలితంగా ఆగస్టు 1వ తారీఖున పోయిన గత సంవత్సరం మన తీర్పుకు అనుగుణంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు, మనకి ఇప్పుడు విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమిషన్ వేయటం, కమిటీ వేసిన తర్వాత కమిటీ తీర్పుకి అనుగుణంగా జనాభా దామాషా ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 1% రెల్లి ఉపకులాలను కొన్ని కలిపి 1% మొదటి వరుసలో ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించేందుకు తక్షణమే స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించేందుకు డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ అలంకార్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుల అవసరం ఉందన్నారు. వీరి కోసం ప్రత్యేక డిఎస్సి నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 పైచిలుకు పోస్టులు ఉన్నాయని, ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, ప్రభుత్వం స్పెషల్ డిఎస్సి కోసం నోటిఫికేషన్ విడుదల చేయని పక్షంలో తాము ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొన్ని వేల మంది బీఈడి, డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏప్రిల్ 15వ తేదీన జీవో నెంబర్ 13 అని చెప్పేసి విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసింది, దాని క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది. జీవో నెంబర్ 13 యొక్క సారాంశం ఏంటంటే 2260 టీచర్ పోస్టులు, ప్రత్యేక అవసరాలు గల టీచర్ పోస్టుల్ని ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని దాని అవసరం. దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ ఉంది, క్యాబినెట్ అప్రూవల్ ఉంది, అన్ని రకాల అప్రూవల్స్ వచ్చేసి
కానీ ప్రభుత్వం మొన్న జరిగిన డిఎస్సితో పాటు ఈ పోస్టుల్ని విడుదల చేయలేదు. అందుకని ఈరోజు ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి ధర్నా 3 డిమాండ్స్ చేస్తాం. ప్రభుత్వం జీవో 13 ఏదైతే ఇచ్చిందో ఆ జీవోని వెంటనే ప్రభుత్వమే అమలు చేయాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయని చెప్పి కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాము. ఈ ఆందోళన ప్రధానంగా రెండు ప్రధాన ఇష్యూ. ఒకటి, ప్రభుత్వం ఏప్రిల్ 15వ తేదీన కేబినెట్ ఆమోదించినటువంటి 2220 పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలి. నోటిఫికేషన్ కంటే ముందు సిలబస్ను ప్రకటించాలనేటువంటిది మా మొదటి డిమాండు. అట్లాగే ఈరోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. దాదాపు 86,000 మంది పిల్లలు, దివ్యాంగ పిల్లలు ఈరోజు రోడ్ల మీద ఉన్నారు. వీరందరికీ విద్యను ఇవ్వడం అనేటువంటిది మానవ హక్కులే కాదు, బాలల హక్కుల పరిరక్షణ కూడా. అందుకని వీళ్ళందరికీ విద్యను ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనది. మిగతా పిల్లలతో పోల్చుకున్నప్పుడు వీరికి మరింత అవసరము. ఈ నేపథ్యంలో 86,000 మంది దివ్యాంగులను పిల్లలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే వారికి న్యాయం చేయాలి. ఇటు నిరుద్యోగులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వాలనేటువంటిది మా రెండో డిమాండు. అట్లాగే రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందు వల్ల వయోపరిమితి అనేటువంటిది కూడా సడలింపు ఇవ్వాలి. రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందు వల్ల చాలామంది నిరుద్యోగులు స్పెషల్ డిఎస్సిలో బీఈడీ డిఈడీ చేసిన వాళ్ళందరూ కూడా ఈ అర్హత కోల్పోతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రైస్తవులపై దాడులు అధికమయ్యాయని క్రైస్తవ ఐక్యవేదిక ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలే క్రైస్తవులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు క్రైస్తవుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్లో ఆందోళన నిర్వహించారు. ఆందోళనకు క్రైస్తవ ఐక్యవేదిక ప్రతినిధులు జాన్ బెన్నీ లింగం, ఇతర క్రైస్తవ పెద్దలు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెచ్చు మీరాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రైస్తవులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పాస్టర్లకు చెల్లించాల్సిన గౌరవ వేతనాలను చెల్లించకపోవడం దారుణమన్నారు. మతాల మధ్య జరుగుతున్న వివాదాల్లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా క్రైస్తవుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు అంటూ మండిపడ్డారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఐక్యంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నామన్నారు. ఈ పరిస్థితిని అయితే మేము ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో క్రైస్తవుల మీద దాడులు పెరిగిపోయే మధ్యకాలంలో చాలా విపరీతమైనటువంటి దళితుల మీద దాడులు, దళితులే టార్గెట్గా చాలా భయంకరమైనటువంటి దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే క్రిస్టియన్స్ని భయపెట్టి ఈరోజు పెత్తనం చలాయించాలి అనేటటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ప్రభుత్వ పెద్దలు క్రైస్తవులకి న్యాయం చేసేటటువంటి దిశగా అడుగులు వేయాలి. కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, అలాగే కొంతమంది ప్రభుత్వ పెద్దలు అనబడినటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులు ఈరోజు తెర వెనకాల క్రైస్తవులకు ఇబ్బంది కలిగించాలి అనేటటువంటి నినాదాన్ని ఇచ్చి కొంతమందిని ప్రోత్సహిస్తూ ఈరోజు మా మీద దాడులకు తెగబడేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాం. ఈ రోజున విజయవాడ పట్టణం ధర్నా చౌక్ నందు క్రిస్టియన్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. క్రైస్తవులైన మా డిమాండ్స్ అని మరి ఇప్పటి వరకు మేము ఎంతో మరి నిరసన తెలియజేశాం. ఈ రోజున క్రైస్తవుడు చచ్చిపోతే సరిగ్గా పాతి పెట్టడానికి స్థలాలు ఇవ్వండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మతాన్ని క్రైస్తవ్యానికి హిందూ మతానికి మధ్య పెద్ద విభేదాన్ని, గొడవలు తీసుకొస్తూ పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వీరు, డిప్యూటీ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్రంలో క్రైస్తవులు ఉన్నారా లేరా అన్న విషయం కూడా వారికి తెలియట్లేదు. అంటే కేవలం ఒక మతానికి మాత్రమే కొమ్ము కాస్తూ మేము రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా బాగానే ఉన్నాం, కానీ వీరి యొక్క గోల ఎక్కువైపోయింది. అధికారంలో ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ఏముందండి? సమాధుల కోసం స్థలాన్ని కేటాయిస్తామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జలవనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఏ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా తీసుకువచ్చామన్న మంత్రి నారా లోకేష్.
విశాఖ, తిరుపతి చేరుకున్న యాత్రికులను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు అప్పగింత. డయేరియా ప్రబలిన రాజరాజేశ్వరిపేట ప్రాంతాలలో బాధితులను పరామర్శించిన మంత్రి నారాయణ. ఎమ్మెల్యే బోండా ఉమా డయేరియా బాధితుల అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.